సరిపోతుంది. సో దేవుని వాక్యం ఇట్స్ కంప్లీట్ అంటాం కదా, ఇట్స్ కంప్లీట్. దాంట్లో ఏమీ లోతు ఏమీ లేవు. మనల్ని గద్దించడానికి కానీ, మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఉపదేశంకు కానీ, ఏదైనా ఒక నీతి మార్గం నడిపించడానికి కానీ దేవుడు ఇచ్చిన వాక్యము సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఒకటే రెండా? అన్ని శ్రమలు, ఇప్పుడే చూశాను, అన్ని శ్రమల నుండి నన్ను విడిపించిన దేవుడని దావీదు గారు చెప్తున్నారు. ఎన్ని సమస్యలు? అన్ని సమస్యలు బైబిల్లో చెప్తుందా? అన్ని నిర్ణయముల గురించి మనం ఎవ్రీడే యాక్టివిటీ చూసామంటే ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా బైబిల్లో ఉన్నాయా? లేవు. కానీ దానికి కొన్ని ఏమున్నాయి? చట్టం ఏ విధంగా జడ్జెస్ పరిశీలించి ఒక నిర్ణయం ఇస్తున్నారో ఆ విధంగా కొన్ని బైబిల్లో కొన్ని విషయాలు మనకు డైరెక్ట్గా లేకపోయినా కూడా దాన్ని పరిశీలించవచ్చు, దానిని డిస్కస్ చేసుకోవచ్చు, దాన్ని మంచిగా ఒక ఏమన్నానంటే ఒక మంచి నిర్ణయం రావచ్చు. సో బైబిల్లో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ అంటే ఏమంటాం, సూత్రాలు కూడా చెప్పకుంటే నియమములు, కొన్ని నియమాలు ఉన్నాయి. సో కాబట్టి అన్ని సమస్యల గురించి బైబిల్ రాయలేదు, కానీ అన్ని సమస్యలకు నియమాలు ఉన్నాయి. దాన్ని మనము వాడాలి. సో కొన్ని వాడగలుగుతాం, కొన్ని అసలు ఏం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరిని మోసం చేయడం మంచిదా చెడ్డదా? చెడ్డది అని మనకు తెలుసు, ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంటుంది అనమాట, అంతే కదా. ఇంకొకటి, దొంగతనం చేయడం కరెక్టా తప్ప? చేయకూడదు, ఇది వెరీ ఈజీ. సో లేదా అబద్ధము మాట్లాడడము తప్పు. అదేవిధంగా ఇంకొకరిని హత్య చేయడం అనేది తప్పు. సో ఇవన్నీ కొంచెం డైరెక్ట్ కమాండ్. జాగ్రత్వం తప్పు. ఇంకొకరు మెటీరియల్స్ని మనం తీసుకొని ఇది నాది అని చెప్పుకోవడము, కవర్ చేసిన అది కూడా కరెక్ట్ కాదు. అన్ని తప్పులని మనకు తెలుసు. దీని గురించి బైబిల్ మనం ఈజీగా చెప్పగలుగుతాం, ఇదని చేయకూడదని క్రైస్తవులని చెప్పగలుగుతాం. సరే, ఇంకొక మంచి కార్యాలు ఉన్నాయి. బైబిల్ చదవడము సరియా తప్ప? మంచిది. ప్రేయర్ చేయడము చేయమనేది బైబిల్ చెప్తుంది. ఇంకా దేవుణ్ణి వర్షిప్ చేయాలి అన్నది ఏదో ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమ్స్ లేవు. సో ఇంకొకరిని ప్రేమించాలి అంటే దేవుని యందు ఉన్నవారిని, ఆ బయట ఉన్న లోకంలో ఉన్న వారిని ప్రేమించి దేవుని ప్రేమను మనము బయలుపరచాలన్నది సరియా తప్ప? సరి. సో ఇంకా దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్పాలన్నా చెప్పాలి, అది కూడా కరెక్టే. కొన్ని కార్యాలు బైబిల్లో మీరు చూసారంటే వెరీ క్లియర్గా ఉంటుంది, కొన్ని మనకు క్లియర్గా ఉండదు, అంతే కదా. సో ఏమేమి క్లియర్గా ఉండదు? కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రెస్ వేసుకోవాలి? కొన్ని చర్చెస్లో ఏమంటారంటే, నేను కొన్ని చర్చెస్ టీ షర్ట్ వేసుకురాకూడదు అంటారు, జీన్స్ ప్యాంట్ వేసుకురాకూడదు అంటారు. కొంతమంది ఏమంటారు, టైట్ ప్యాంట్ షర్ట్ వేసుకోకూడదు అంటారు. సో ఇవన్నీ కరెక్టా తప్ప? బైబిల్ ఏమి రాయబడలేదు, కానీ దాన్ని బైబిల్ చర్చలో చెప్తాం అట్లా రాకూడదని. అదే అట్లాంటి సిట్యువేషన్ ఏం చేస్తాం? బైబిల్ ఏం చెప్తాం? మన జడ్జెస్ ఏం చెప్తారు? ఒకసారి ఆలోచించుదాం. సరే, కొన్నిసార్లు కల్చరల్ ఏంటిది టూర్, అది ఏదైనా ఒక ఫన్నీ క్యాంప్ లాగా బయటికి వెళ్ళడం, ఒక సరదాగా వెళ్ళిపోవడం, సో డబ్బు అంతా వృధా చేయడం లాంటిది. డబ్బు వృధా చేయడం చెప్పట్లేదు, ఐ మీన్ టు సే వెళ్ళడము, ఎంజాయ్ చేసుకుని రావడం, ఇది చెయ్యాలా చెయ్యకూడదా అని కొన్ని ఉన్నాయి. ఇది తప్పులేం కాదు, సరి ఏమి కాదు. ఇవన్నీ కూడా ఇట్లాంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇది బైబిల్ ఏం చెప్తుంది? సరే, కొన్ని మ్యూజిక్స్, కొంతమంది మ్యూజిక్ ప్రియులు ఉంటారు. ఎప్పుడు చూసినా మ్యూజిక్ 24 hours చెవిలో పెట్టుకునే తిరుగుతూనే ఉంటారు. అదొక టైం. ఇట్లా చేసుకోవడం సరియా తప్ప? నేను క్రైస్తవ మ్యూజిక్లే వింటున్నా అన్నది ఒక గ్రూప్. ఇంకొకరు సినిమా సాంగ్స్ కూడా వింటున్నా, అది ఇంకొక గ్రూప్. సో క్రైస్తవుడే, కానీ ఇది తప్ప సరియా అన్నది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకొకటి, కొన్ని పార్టీస్కి వెళ్ళడం, ఏదో ఒక పార్టీ, ఓకే పార్టీ అన్ని పార్టీలు చెప్పట్లేదు, కొన్ని పార్టీస్ పక్క పెడేసి ఇంకొక పార్టీకి వెళ్ళడం. సో ఈ పార్టీకి వెళ్ళిన నాకు మంచిదా చెడ్డదా? అది
బైబిల్ క్లియర్గా చెప్పట్లేదు. పార్టీకి వెళ్ళకూడదా, వెళ్ళాలి ఆర్ వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా గ్రే ఏరియాస్ అంటారు. కొన్ని ఏమో బ్లాక్ అండ్ వైట్, కొన్ని ఏమో క్లియర్, ఇది తప్పు ఇది పాపము అని బైబిల్ క్లియర్గా మనకు చెప్తుంది. బైబిల్ ఇంకో కొన్ని ఏం చెప్తుందంటే ఇదన్నీ నీతి క్రియలు, న్యాయమైన క్రియలు, దట్ ఇస్ ఆల్ వైట్. హోలీనెస్, పరిశుద్ధతకు కావాల్సినవన్నీ కూడా బైబిల్లో రాయబడినది. సమ్ ఆర్ బ్లాక్, సమ్ ఆర్ వైట్. ఈ రెండుకు మధ్యలో కొన్ని ఏరియాస్ ఏమంటారంటే గ్రే ఏరియా అంటారు. అంటే బూడిద ప్రాంతము. బూడిద ప్రాంతం అంటే అది బ్లాక్ కాదు, వైట్ కాదు, కానీ ఆ ఏరియాని కూడా మనం ఏం చేసుకోవాలి, ద ట్రాన్సిషన్ కూడా చెప్పలేము. ఇది బూడిద ఏరియా అంటాం. కలరు వైట్ కాదు, బ్లాక్ కాదు, అంటే ఇది పాపము కాదు, మంచిది కాదు, కానీ ఆ ఏరియాను కూడా మనం ఏం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అట్లాంటి సమయంలో బైబిల్లో కొన్ని డైరెక్ట్ కమాండ్మెంట్స్ కానీ డైరెక్ట్ వాక్యం కానీ లేదు కనుక మనం అట్లాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది దాని గురించి ఈరోజు మనము మాట్లాడబోతున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసినామంటేనే మనం నిజంగా ఆ గ్రే ఏరియాస్లో మనం కరెక్ట్గా చేస్తున్నామా, దేవునికి ప్రియంగా చేస్తున్నామా లేదని మనకు తెలిసిపోతుంది. ఓకేనా? సో చాలా ముఖ్యం. ఈ గ్రే ఏరియాస్లో అంటే బూడిద ప్రాంతంలో డైరెక్ట్ కమాండ్మెంట్స్, డైరెక్ట్ రూల్స్, డైరెక్ట్ లా లేని పరిస్థితిలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదాన్ని బట్టే మన ఎంత మంచి క్రైస్తవులని మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో కొంతమంది ఉంటారు, ఇప్పుడు సపోజ్ పరిచయం ఎలాంటి వారు, అసలు వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉన్నాయి, ప్రార్థన కంపల్సరీ డైలీ ఒక కాదు కానీ 5 times ఇన్ వీక్, 5 times ఇన్ డే కానీ జరుగుతూనే ఉంటుంది. మరి దశమ భాగం అని ఒక కథను చెప్పు, దశమ భాగం 10% ఇచ్చేస్తూనే ఉంటున్నా. సో మా దగ్గర లోతే లేదు, కానీ వాళ్ళ ఏమి లేవు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దేవుడు వీళ్ళంతా చేస్తున్నారని వాళ్ళని బాగా ప్రైజ్ చేశారా? లేదు. సో ఈ విధంగా క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి క్రైస్తవం చెప్పుకున్నా అది తప్పు. కానీ కొన్ని గ్రే ఏరియాస్లో పాపము లేదు, పరిశుద్ధము లేదు. అట్లాంటి ఒక పరిస్థితిలో ఏ విధంగా మనం జీవిస్తున్నామో దానికి చాలా చాలా ముఖ్యం. అట్లాంటి చూపించిన ఇట్లాంటి ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. సో మొట్టమొదటి ఒక 7 ప్రిన్సిపల్స్ నేను చెప్పబోతున్నా. 7 ప్రిన్సిపల్స్ సింపుల్గానే చెప్తా. బైబిల్ నుంచి 1 కొరింథియన్స్ నుంచి అన్నీ ఉన్నాయి. పౌలు గారు కొన్ని ప్రిన్సిపల్ చెప్తున్నారు. మీకు ఇది తప్ప సరియా అని తెలియదంటే ఏ విధంగా మీరు ప్రవర్తించాలి అన్న విషయాన్ని గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. కొరింథీ సంఘం గురించి మన అందరికీ తెలుసు. కొరింథీ సంఘం ఇస్ ద బెస్ట్ చర్చ్. పరిశుద్ధమైన ఒక సంఘమా? పరిశుద్ధమైన సంఘం. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధమైన సంఘం అని ఆయన ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఏది కూడా పరిశుద్ధంగా అనిపించట్లేదు. ఒక అతను జారత్వంలో ఉంటున్నాడు, ఒక అతను కోర్టులో కేసు వేస్తున్నాడు, ఒక అతను రకరకాల టెంపుల్లో కూర్చొని అక్కడ పోయి వాళ్ళతో అన్నం తింటున్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి. 1 కొరింథీయులలో మీరు చూసారంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఒక అతను వివాహం చేసుకుంటున్నాడు, ఒక ఇదే లేదు. ఒక స్త్రీ లేచి మాట్లాడుకుంటుంది, ఒక స్త్రీ కూర్చోబట్టున్నారు, ఒక అతను లాగుతున్నారు, ఒకరిని ఏమేమో చేస్తున్నారు సంఘాల్లో. ఒక అతను తింటున్నాడు, ఒక అతను తినకుంటున్నాడు, ఒక అతను ఆకలితో ఉంటున్నాడు, ఒక అతను ఫుల్గా తిని పడుకున్నట్టుగా చాలా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే అది కొరింథియన్ కల్చర్ అంటారు. కొరింథియన్ కల్చర్ అంటేనే అది ఫేమస్ కల్చర్. సో వాళ్ళకి ఏది కూడా వాళ్ళు చాలా వాటి మూర్ఖత్వం ఎక్కువ ఉన్న ఒక కల్చర్. అట్లాంటి ఒక సంఘానికి పౌలు రాస్తున్నారు అన్నమాట. సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే నా చర్య విల్ దిస్ యాక్టివిటీ ప్రొడ్యూస్ స్పిరిచువల్ బెనిఫిట్. మీ ఏ కార్యమైనా సరే ఈ చర్య ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలుగుతుందా లేదా అంటే నేను ఒక క్రియ చేస్తున్నప్పుడు నా ఆత్మకు కానీ వేరే వాళ్ళ ఆత్మకు కానీ ఒక ప్రయోజనముగా ఉంటుందా లేదా అనే విషయాన్ని మనము మొట్టమొదటిగా ఆలోచించాలి. బైబిల్ సరిగా చెప్పలేదన్నా, ఫుల్గా చెప్పలేదన్నా పర్వాలేదు, కానీ ఇది ఒక సూత్రం, ఇది ఒక అంశము, ఇది ఒక సిద్ధాంతం. ఏంటి అంటే ఇది మన ఆత్మకు వేరే వాళ్ళ ఆత్మకు ఆత్మీయ కార్యములకు ప్రయోజనముగా ఉంటుందా లేదా అన్నది ఇంపార్టెంట్. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 23 పౌలు దీని గురించి చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు చూడండి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 23వ వచనం 10:23. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే
నేను ఏ కార్యమైనా చేయొచ్చు. ఇప్పుడు విగ్రహం అనేది ఏమీ లేదని పౌలుకు తెలుసు. విగ్రహం దేవుడేనా? కాదు. పౌలుకు ఏమంటున్నారంటే విగ్రహం అనేది ఏమీ లేవు. అక్కడ ఉన్న శిల్పం ఎవరు చేశారు? మనుషులే చేశారు. అక్కడ ఏమీ లేవు. కానీ ఇక్కడ పౌలు ఏమన్నారంటే అన్నింటిలో నేను బయటికి వచ్చాను, అది లేదు ఇది లేదు అన్నీ తెలిసిపోయింది. ఐఎమ్ వెరీ ఫ్రీ, ఐ నో హూ ఇస్ గాడ్. దేవుడు ఎవరు నాకు క్లియర్గా తెలిసిపోయింది, ఏది క్షేమకరమైన కార్యం అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీ, నాకేం ప్రాబ్లం ఏం లేదు, నేను ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అంటున్నారు. కానీ అన్ని యోగ్యముగా ఏమంటున్నారు? అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఇంకొకటి, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చెయ్యదు. అన్నీ కూడా అన్ని విషయం కూడా మనకు క్షేమాభివృద్ధి కలుగ చెయ్యదు. కనుక ఏ కార్యమైనా సరే మనకు క్షేమాభివృద్ధి కలుగ చెయ్యలేదు అంటే ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే అవాయిడ్ చేయండి అని అర్థం. అంటే ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక విధి. మీకు క్షేమాభివృద్ధి, మీ ఆత్మ క్షేమాభివృద్ధి లేదు, అది ఇద్దరికి క్షేమాభివృద్ధి లేదు అంటే ఆ యాక్టివిటీస్ని మీరు ఆపండి అని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎవరికి రాస్తున్నారు? పౌలు కొరింథీ సంఘస్థులకు రాస్తున్నారు. సో వాళ్ళు ఏమైనా చేసుకోండి, అన్నీ చేసుకోవచ్చు. మీరు ఏం చేసుకో, తినాలంటే తినండి, ఏం చేయాలంటే చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని విషయాలు మీకు ఏమవుతుంది? క్షేమాభివృద్ధికి యూస్ కాదు, ప్రయోజనం లేదు. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. సో క్షేమాభివృద్ధి అన్నప్పుడు ఎవరు క్షేమాభివృద్ధి? ఎనీ ఆత్మ, ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ. క్షేమాభివృద్ధి అనేది అట్లీస్ట్ నాకు క్షేమాభివృద్ధి నాడు ఉండాలి, లేదా నా కుటుంబంకి క్షేమాభివృద్ధి ఉండాలి, లేదా ఇతరులకు క్షేమాభివృద్ధి ఉండాలి, అది సంఘస్థులకు క్షేమాభివృద్ధి ఉండాలి. ఎవరో ఒకరికి స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే స్పిరిచువల్ క్షేమాభివృద్ధి అనేది ఉండాలి. క్షేమాభివృద్ధి లేని వాటి వల్ల వెయిట్ థింగ్స్ అంటాం. వెయిట్ థింగ్స్ ఏమంటాము? వ్యర్థమైన, ఏ ప్రయోజనం లేని ఒక కార్యం చేసుకొని పని చేయకుండా ఉండాలి. ఆ ప్రయోజనం లేని పని చేసినామంటే ఏమైపోతుంది? ఏం కాదు, అది తప్పేం కాదు. అంతే కదా. కొంతమంది చాటింగ్ అని చెప్పేసి గంట చాట్ చేసుకుంటారు. చాటింగ్ ఏదైనా ప్రయోజనం ఉన్నట్టు అనిపిస్తుందా? ఆయనకే తెలిసి ఏ ప్రయోజనం లేదు, టైం పాస్ అంటారు. సో దట్స్ అ వెయిట్ థింగ్స్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ హౌ వి స్పెండ్ అవర్ టైమ్ ఆర్ స్పెండ్ అవర్ మనీ, ఎవ్రీథింగ్. అంతే కదా. ఇది వచ్చే సరదాగా అని చెప్పేసి గంట మనము చేయలేము. దీనివల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుందా, దీనివల్ల నాకు ప్రయోజనం ఉంటుందా అనేది మనం చాలా ముఖ్యం. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది అంటే మనం చేస్తున్న ప్రతి వ్యర్థమైన మాటలను బట్టి కూడా మనము అంత్య దినములో లెక్క అప్పగించాలని. వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, ఇవన్నిటిని గురించి కూడా మనం చేయాలి. కాబట్టి దేవుడు ఏమన్నారంటే ఏ కార్యమైనా సరే, ఏ ఆలోచన అయినా సరే, ఏ విషయమైనా సరే అది ప్రయోజనకరంగా ఉంటుందా లేదా, అట్లీస్ట్ నాకు పోనీ నాకు లేదన్నా కూడా ఇతరులకు లేదన్నా కూడా అట్లీస్ట్ చుట్టూన్న వారికి ఎవరికి ఒక ప్రయోజనంగా ఆత్మీయంగా వాళ్ళకి ఏమై ఉండాలా, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉండాలి అని పౌలు మొట్టమొదటిగా ఒక కార్యము ఒక ప్రిన్సిపల్ ఇస్తున్నారన్నమాట. సో ఇంకొకటి, ఈ కార్యం చేస్తున్నప్పుడు మనము పరిశుద్ధంలో ఎదుగుతున్నాము, వాటి గ్రో ఇన్ గ్రేస్ ఆర్ దేవుని నాలెడ్జ్, కొద్ది నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని కార్యాలు మనం అసలే చేయకుండా అది మంచిది కాదు, అది మంచిది వినకుండా కొన్ని నాలెడ్జ్ కూడా రాదు కదా. నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దేవుని వాక్యం గురించి టీచ్ చేయాలన్నా కూడా నాలెడ్జ్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మరణ భయం అని ఇప్పుడు విన్నాం. మరణ భయం అనేది ఓకే, మరణిస్తున్నాము, మరణ భయం అని ఓకే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే ఉంటుంది. సో పింటూ ఒక రోజు చెప్పారన్నమాట. సో ఏం చెప్పాడంటే ఈ లోకంలో ఉన్న అన్ని భయం కంటే చాలా ఘోరమైన భయం మరణ భయం. ఎంతమంది మరణ భయంలో జీవిస్తున్నామని ఒక సర్వే ఉంటుంది. సో ఇట్లాంటి మనం ఒక నాలెడ్జ్ మనం చదువుతాం. ఏది చదివినా ఏది చేసినా దానికి ఒక ప్రయోజనము ఉండాలి, అది వాడుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఏ కార్యాలు చేస్తున్నామా అనేది చాలా ముఖ్యం. సో వ్యర్థంగా ఏది కూడా చేయకూడదు అనేది ఒక ప్రిన్సిపల్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సంఘముగా ఒకరోజు ఏం చేసాం, బయటికి వెళ్ళాం, వాటి అనివర్సరీ బయటికి వెళ్ళాం. చాలా ఖర్చు అయ్యింది, అయిందా? చాలా ఖర్చు అయ్యి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలంటే దానికి ఖర్చు గురించి చాలా ఆలోచిస్తాం. ఇది చాలా అంత ముఖ్యమా అని ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఇట్లా బయటికి వెళ్ళండి నేను ఎప్పుడైనా చెప్పిందా? డైరెక్ట్ కమెంట్ ఇచ్చిందంట, బ్రదర్స్ అండ్ బిలీవర్స్ సో గో అవుట్ అండ్ ఎంజాయ్ యువర్ డేస్ అండ్ టైం, స్పెషల్ డేస్లో ఎంజాయ్ చేయండి ఇలా చెప్పిందా? చెప్పలే.
మరి ఎందుకు మన సంఘం ఇట్లా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళారు? బస్ అరేంజ్ చేయాల్సి ఉంది, అంతే అక్కడ పోయి ఫుడ్ అరేంజ్ చేయాల్సి ఉంది, అక్కడ పోయి ఇదేంటిది పాటలు, వాటి వాళ్ళ గేమ్స్, స్విమ్మింగ్, ఇవన్నీ ఎందుకు? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. దీని కొరకు ఆ రోజు మనం 10,000, 20,000 ఇవ్వాలా ఆలోచించామంటే ఆత్మకు ఒక ప్రయోజనం, ఒక ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ వల్ల ఒకరొకరు మాట్లాడగలుగుతున్నాం. ఆ టైం మీరు చూసారంటే కొందరు స్విమ్మింగ్ పూల్ ఉంటున్నారు, కొంతమంది ఏమో బయట సీట్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు, అంతే కదా. కొందరు నేర్చుకుంటున్నారు, స్విమ్మింగ్ నేర్చుకున్నారు, అదే నేర్చుకున్నారు, నీకు ఇద్దరు ఎప్పుడైనా ఆపదలు ఉన్నప్పుడు పైకి లేవచ్చు. సో సంథింగ్. సో ఏది చేసినా ఒక ఆత్మ కొరకు ఒక ప్రయోజనంగా ఉండాలి. సో వీ క్యాన్ స్పెండ్ మనీ. ఇప్పుడు ఇక్కడ కొంతమంది అంటారు, కొన్ని చర్చలు, వీళ్ళు పనికి రాకుండా అన్ని డబ్బుని ఎక్కడ కూడా వేస్ట్ చేస్తున్నారు. అది తప్ప కాదు, కొన్ని ప్రయోజనం రా మిగతా వాళ్ళ ఫెలోషిప్ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ విధంగా దేవుడిని తెలుసుకున్నానంటే కోయంబత్తూర్ చర్చ్లో సుబ్బరాజ్ అని ఒక బ్రదర్ ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా బయట తిరగాలని చాలా ఆశ. ఆయన ఒంటరిగా తిరుగుతాడు, ఊటీ వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కున్నూరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మంచి మంచి ప్లేస్ని చూసుకుని వస్తారు. ఇమ్మీడియట్గా చర్చలు అనౌన్స్ చేస్తారనమాట, బ్రదర్ కోతగిరిలో ఒక క్యాంప్ పెడతాం, నాకు క్యాంప్ సైట్ చూశాను బ్రదర్ అంటారు. సో ఇమ్మీడియట్గా కోతగిరి నెక్స్ట్ వీక్ కొంతమంది బ్రదర్స్ వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి ఒక క్యాంప్ సైట్ చూసుకొని ఒక క్యాంప్ మనం స్టార్ట్ చేద్దామంటారు. సో ఒక ఫెలోషిప్. సో ఈ విధంగా ఫెలోషిప్ చాలాసార్లు మేము బయట తిరిగేవాళ్ళం. అప్పుడు చర్చ్ డబ్బు ఆల్మోస్ట్ 50% ఇది ఇలాంటి ఎంటర్టైన్మెంట్ లాగానే ఒక బయట యాక్టివిటీస్కి చాలా ఖర్చు అయింది. సో ట్రక్ ఒక టెంపో తీసుకుని వెళ్ళడము, అందరూ కలిసి వెళ్ళడము. సో దీనివల్ల ఏమైందంటే మేము నేర్చుకున్నది కంటే ఫెలోషిప్ ఎక్కువగా అనిపించింది స్టార్టింగ్లో. ఇప్పుడు చర్చికి ఎంతమంది ఎట్లా వస్తారు? ఫెలోషిప్ వల్లనే. మన బైబిల్ చెప్పడం వల్ల ఎవరైనా వస్తున్నారా? వెరీ రేర్. కానీ మెల్లమెల్లగా వచ్చి దేవుడి వాక్యం తెలుసుకుని మెల్లమెల్లగా మన ఫెలోషిప్ వల్ల ఎక్కువగా వస్తున్నారు. సో కొన్నిసార్లు నేను ఏం చేశానంటే, ఏలూరులో ఉన్నప్పుడు వాళ్ళకి స్వార్థ ప్రకటించడం కంటే ఎక్కువగా వాళ్ళతో కార్ల తిరిగేదే ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ నా కార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakhs దాటింది, 2 lakh kilometers దాటింది. ఎక్కడ పోయినా తిరగడమే. ఎక్కడ పోయినా ఒక ఫెలోషిప్, ఒక మీటింగ్కి వెళ్దాం, ఒక ఫుడ్కి వెళ్దాం, ఏదైనా ఒక హోటల్కి వెళ్దాం, తిందామని చెప్పేసి ఒక 4-5 తీసుకుని ఎప్పుడు నెట్టుకుని పోయినాం. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి టీచింగ్ కంటే ద ఫెలోషిప్ మ్యాటర్స్. డబ్బు ఖర్చు బాగానే పెట్టాం, కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే, సో కొన్ని విషయాలు ఇతరులకు ఎలా అనిపిస్తుందో వ్యర్థంగా అనిపిస్తాయి, కానీ అది క్షేమాభివృద్ధి కొరకు కార్యం చేస్తున్నామా? నా మనసులో ఏముంది? నేను సరదాగా చేస్తున్నానా, లేదా నా మనసులో ఏదో ఒక ఉద్దేశం ఉంటుందా? ఆయన ఇతరులు క్షేమాభివృద్ధి కొరకు, ఒక ఫెలోషిప్ కొరకు, ఏదో ఒక విధంగా దేవుడి గురించి చెప్పడానికి కొరకు మనం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మా ఫ్యామిలీ టూర్ జూ పార్క్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు యూస్ ఏంటి? ఉట్టిగా వెళ్ళినా ఏం యూస్ లేదు. అన్నప్పుడు కొన్ని అనిమల్ చూసేవచ్చు. అప్పుడు చేస్తున్నప్పుడు హౌ గాడ్ క్రియేటెడ్ ది అనిమల్స్ అనే ఒక మాట, ఒక చిన్న పిల్లలకు ఒక మాట చెప్పినప్పుడు అది చివరికి ఉంటుంది. ఓ హౌ బిగ్ ఎలిఫెంట్ ఈస్, ఓ హౌ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎలిఫెంట్స్ అన్ని నేర్పించవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రకారం, అంతే కదా. సో ఇవన్నిటినీ కూడా మన క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? వాడుకోవాలి. దట్స్ ఇంటెన్షన్. ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారని ఒక డెసిషన్ తీసుకోకూడదు. సో కాబట్టి ఇది గ్రే ఏరియాస్ అనమాట. ఇదని బైబిల్ ఏం చెప్పట్లేదు, కానీ మనము క్షేమాభివృద్ధి కొరకు చేసుకోవాలి. సో సెకండ్ ప్రిన్సిపల్. రెండవది ఏంటి అంటే, విల్ దిస్ యాక్టివిటీ లీడ్ టు స్పిరిచువల్ బాండేజ్? అంటే నేను ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు, ఒక చర్య చేస్తున్నప్పుడు నన్ను బానిసుడుగా మారుస్తుందా లేదా? ఆన్సర్ ఏంటిది? మంచి క్రియలే, కానీ అది నన్ను బానిసుడిగా చేస్తుంది అంటే అది చెయ్యకుండా ఉండడం మంచిది. బానిసుడు అంటే ఏంటంటే అడిక్ట్ అయిపోవడం. ఓకే, అడిక్ట్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏదైనా మెసేజ్ చేసినప్పుడు నాకు పర్సనల్ ఎప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, స్పోర్ట్స్లో మీన్స్ గేమ్స్ ఆడడం మంచిదా చెడ్డదా? బైబిల్ ఏం చెప్తుంది? చెప్పండి, మీరే చెప్పండి. స్పోర్ట్స్ అంటే ఆ స్పోర్ట్స్ గురించి మీరు చాలా స్పిరిచువల్గా ఆలోచించాలని అవసరం లేదు. ఐ జస్ట్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిలో ఫ్రీ ఉన్నప్పుడు షటిల్ ఆడుతున్నాం. ఓకే, అది చెడ్డదా? మంచిదేనా? ఓకే, మంచిదే. కానీ ఎంతసేపు ఆడతారు? గంట ఆడతారా? గంట ఆడినా, ఒక 1/2 hour ఆడినా మీకు శరీరం కొంచెం మైండ్కి అన్ని ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రీగా ఉండవచ్చు. కానీ నేను ఒక 3 గంటలు 4 గంటలు ఆడేవాడిని. ఎప్పుడన్నా అలహాబాద్లో ఆడేవాడిని. సో సాయంత్రం 5:30కి ఆఫీస్ నుంచి మీన్స్ కాలేజ్ నుంచి వస్తా 9-9:30 వరకు, సమ్టైమ్స్ 10 అయిపోతుంది. అది భోజనం కూడా తినము.
ఒక 4-5 ఉండేవాళ్ళం. చేసి 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 అప్పుడు మా పుణ్య జస్ట్ పుట్టింది. ఆ పుణ్యాన్ని కూడా చూడడానికి కూడా నాకు మనసు రాలే. అంటే ఓన్లీ స్పోర్ట్స్ 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 స్పోర్ట్స్, అస్సలు ఆకలి కూడా రాదనమాట. ఆడుకునే ఉంటాం. అప్పుడు చూస్తే ఎన్నోసార్లు చెప్పింది, నేను ఏం పట్టించుకోలేదు. సో ఆల్మోస్ట్ నేను అడిక్ట్ లాగా అయిపోయినా. అంటే ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ మంచిదే చెడ్డదంటే స్పోర్ట్స్ మంచిదే, కానీ దేర్ ఇస్ అ టైం అనేది తెలుసుకోవాలి. గ్రే ఏరియాస్. కొంతమంది స్పోర్ట్స్ నేను ఎప్పుడన్నా ఇది తప్పేముంది, నేను అడిగి ఎన్నోసార్లు ఆర్గ్యూ చేశాను, ఇలా తప్పేముంది, నేనేం పాపం చేశా? ఈ పాపం ఏం చేయలేదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. అడిక్షన్ అన్నది ఒక బాండేజ్కి వెళ్ళిపోయినామంటే దట్స్ అ సిన్, దట్స్ అ క్లియర్లీ సిన్. బికాస్ ఏం చేసాం, చాలా వరకు మనం మిగతా దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని మన ఆశ కొరకు, మన కొరకు, నా చర్య క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేస్తున్నా, వేరే వాళ్ళు కూడా నేను పక్కన పట్టించుకోవాలి, వేరే వాళ్ళు కూడా పట్టించుకోవాలి. సో దట్ ఈస్ అ సిన్. సో ఆడటం మంచిదే, కానీ ఓవర్ ఆడటం అనేది సిన్. సో అది చాలా ముఖ్యం. సో ఏదైనా ఒక యాక్టివిటీ నన్ను ఒక స్పిరిచువల్ బాండేజ్ తీసుకెళ్తుంది అంటే, నన్ను అడిక్ట్ చేస్తుంది అంటే, నన్ను అక్కడికే తీసుకెళ్తుంది అంటే మాత్రము అది పాపం. అది మంచిదైనా సరే. సో ఆ వచనం ఒకసారి చదువుదాం. 1 కొరింథియన్స్ 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్యులు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాను నేను దేని చేతను లోబరుచుకొనబడలను. సో ఇది ఏం చేతిలో కూడా నేను ఏం పడకూడదంట, లోబడకుండా ఉంటాను. ఏ యాక్టివిటీ అయినా సరే, అది మంచిదైనా, మంచి యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి లోబడకుండా ఉండాలి. సో లోబడ్డామంటే ఏమైపోతాం, మనం బానిసలు అయిపోతాం. సో దట్స్ అ ప్రిన్సిపల్. అది ఏ యాక్టివిటీ అయినా సరే, అది మంచి యాక్టివిటీ అయినా సరే, సో లోబడుకున్నామంటే అది తప్పు అయిపోతుంది అన్న విషయాన్ని బైబిల్ చెప్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం మనం నేర్చుకుని పోదాం. సో ఏ యాక్టివిటీ అయినా మనం బానిసలుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్. ఈ మధ్యలో ఏమవుతుందంటే వాట్సాప్ అనేది వెరీ కామన్ యాక్టివిటీ. అందరూ చేస్తారు, చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దలు చేస్తున్నారు. కానీ వాట్సాప్లోనే మరి 2-3 గంటలు కూర్చొని ఏం జరుగుతుందని తెలియకుండా కూర్చున్నామంటే ఏమైపోతుంది, దట్స్ గాన్. సో చాలా విషయాలు మనం ఏమైపోతున్నాం, వీఆర్ లూజింగ్ ఇట్. వాట్సాప్ చూడడంలో తప్ప, ఆ వాట్సాప్కి రెస్పాండ్ చేయడం తప్ప, ఏదో వాట్సాప్లో మెసేజ్ కొట్టడం తప్ప, ఆ వాట్సాప్లో కూడా వస్తున్న కొన్ని క్లిప్స్ని చూడడం తప్ప ఏది తప్పు కాదు. కానీ ఇక్కడ ఏంటి తప్పు అయిపోయింది, బానిసలుగా పోవడం. ఇంటికి రావడం వల్లనే నాకు ఫస్ట్ మొట్టమొదటిగా అదే చూడాలి. సో బానిస. సో వీఆర్ హ్యాబిచువేటింగ్. ఏది కూడా ఇట్లాంటి ఒక ఓవర్ టైం తీసుకునే హ్యాబిట్స్ అయింది అంటే అది పాపంకి దారి తీసింది. సో వాట్సాప్ చూడడంలో తప్పేం లేదు. మొట్టమొదటిగా తెలుసు, బైబిల్ అప్పుడు వాట్సాప్ చూడొద్దు అని రాసిందంటే వెరీ సింపుల్, కానీ ఇప్పుడు అలా బైబిల్లో రాయలేదు. సో క్లిప్స్ కొన్ని చూడాలా చూడకూడదని బైబిల్ ఏం చెప్పలేదు. కానీ దాన్ని కూడా ప్రిన్సిపల్ ఏంటి అంటే డోంట్ బి స్లేవ్స్. అందులో మీరు బానిసులుగా మారిపోకండి, అడిక్ట్గా పోకండి అని. పిల్లలు ఇప్పుడంతా అడిక్ట్ అయిపోతున్నారు వాట్సాప్కి, ఇవన్నిటికి కూడా. సో కాబట్టి దట్స్ బైబిల్ అలా చెప్పలేదండి, మా పిల్లలు పాపం చేయలేదు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ గ్రే ఏరియాలో బూడిద ప్రాంతంలో మనం చేసిన తప్పులు ఏంటంటే పిల్లల్ని మన పాపదారికి నడిపిస్తున్నాము అనేది మనము తెలుసుకోవాలి. సో ఇంకొకటి ప్రిన్సిపల్. సో విల్ దిస్ యాక్టివిటీ ఎక్స్పోజ్ మై మైండ్ ఆర్ బాడీ టు డిఫైల్మెంట్. అంటే నా మనస్సు అదేవిధంగా నా బాడీని అపవిత్రకి ఏదైనా తీసుకెళ్తుంది అంటే అది నిశ్చయంగా ఏమైపోతుంది, మంచి క్రియలైనా కూడా అది పాపం కింద తీసుకెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఒకసారి వచనంకి రండి. 1 కొరింథీయులు 6:19-20. 1 కొరింథీయులు 6:19-20. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సో మన దేహము ద్వారా దేవుని మహిమ పరచాలని రాయబడి ఉన్నదన్నమాట. సో కాబట్టి దేహం అనేది మనము చాలా ముఖ్యం. సో దీంట్లో ఏదైనా సరే మన దేహముకు అపవిత్ర కలుగు చేస్తుంది, మనల్ని ఒక టెంప్టేషన్కి తీసుకెళ్తుంది అంటే దాన్ని ఏం చేయాలి, దానిని ఆపేయడము బెటర్. దాంట్లో తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను నా పర్సనల్గా చెప్పుకుంటే, ఎందుకంటే అందరినీ ఎందుకు చెప్పడం, పర్సనల్గా నేను స్టార్టింగ్లో సినిమా అంటే నాకు చాలా పిచ్చి. అది కాలేజ్ డేస్ నుంచి అని చిన్నప్పటి నుంచి సరే కొద్దిగా అప్పట్లో డబ్బు కూడా ఎక్కువ ఉండలేదు,
సో కొద్దిగా నేను ఏం చేసేవానంటే అమ్మ దగ్గర డబ్బు అడగడం కానీ డాడీ దగ్గర డబ్బు అడగడం కానీ ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఏం చేసేవానంటే సమ్మర్ వెకేషన్లో కొన్ని పనులు ఉంటాయి. అందుకని బనియన్ ఫ్యాక్టరీస్ అని చాలా టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఉండేది. ఆ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్లో కొన్ని వేస్ట్ ఉంటాయి, అంటే కట్ చేసి పడేస్తారు కదా, ఆ వేస్ట్ని మళ్ళీ థ్రెడ్గా తీయాలి. అది చేసామంటే పర్ కేజీకి ఇంత ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు సమ్మర్ వెకేషన్ వచ్చింది చాలా హ్యాపీ, ఎందుకంటే ఇట్లాంటి పని చేసుకొని డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించి మంచి పని కొరకు కాదు. సో ఇవన్నీ సినిమా చూడాలని. సో ఒక కేజీ నేను నైట్ మొదలు ఆల్మోస్ట్ నైట్ 12 గంటల వరకు చేసేవాడిని. చేసుకుని నెక్స్ట్ రోజు అమ్మేసి డైరెక్ట్గా అమ్మేసి అమ్మ నేను ఇది అమ్మాలని చెప్పేసి వెళ్ళేవాడిని. పక్క ఒక 5 కిలోమీటర్ల తర్వాత నడుచుకొని పోవాలి. అమ్మేసి సినిమా చూసుకొని తిరిగి వచ్చేవాడిని. సో ఏమైంది రా డబ్బు, అది అయిపోయింది అంతే. సో ఈ విధంగా నేను చేసుకునేవాడిని. సో చివరిలో ఏమైందంటే అవి నాకు ఒక అలవాటుగా మారిపోయింది. సో పెద్దగా అయినా కూడా చెప్పాలంటే నేను బ్యాప్టిజం ముందు సినిమా తర్వాత బ్యాప్టిజం అయిన తర్వాత సినిమా చూడలేనేమో అని చెప్పేసి బ్యాప్టిజం రోజుకు జస్ట్ సాయంత్రం బ్యాప్టిజం, పొద్దున మార్నింగ్ ఒక సినిమా చూసుకుని వచ్చి బ్యాప్టిజం తీసుకుంటాను. సో ఇట్లాంటి నా జీవితం. సో అంటే బానిసగా మార్చుకోవడము. దీనివల్ల ఏమవుతుంది అంటే సో వీఆర్ గెటింగ్ టెంప్టేషన్. సో టెంప్టేషన్ తర్వాత నాకు చర్చలో చెప్పినది ఏంటంటే సినిమా చూడడం కదా. సరే ఇప్పుడు సినిమా చూడలేమో అనే ఉద్దేశంతో ముందే చూసుకుని వచ్చేదామని చెప్పేసి పోయి లీవ్ పెట్టుకొని పోయి చూసుకొని వచ్చాను. సో నేను చెప్పేది ఏంటంటే సో వెదర్ కొన్ని అలవాట్లు మనల్ని ఏం చేస్తుంది, పాపంకి తీసుకెళ్తుంది. అంటే దానివల్ల చాలా పాపాలు మనకు ఏమవుతుంది, మన బాడీ మన మైండ్ ఏమైనా కరెక్ట్ అయిపోతుంది, అంతే కదా. చాలా సమయంలో కరెక్ట్ అయిపోతుంది. సో కరెక్ట్ అవడం వల్ల ఏమైపోతుందంటే తప్పేమి లేవు కానీ కరెక్ట్ అవుతుంది. కొన్ని గుడ్ ఫిల్మ్స్ అవుతాయి, మంచి ఫిల్మ్స్ ఉన్నాయి, అదని అందరం కూడా చూపించుకుంటాం. సో కానీ ఫిల్మ్సే చూడకూడదు అనేది ఒక సిద్ధాంతం, ఫిల్మ్స్ చూడొచ్చు అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏదేది చూడొచ్చు ఏదేది చూడకూడదని కూడా సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీరియల్స్ చూడకూడదు అంటాం, కానీ చాలా మంది మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏం చేశారు, కొంతమంది చర్చిలో వాడి ఎక్కడ పోయినా సీరియల్స్ చూస్తూనే ఉంటారు కొంతమంది, అంతేనా. కానీ దానివల్ల కొన్ని వాళ్ళ మొహము కొన్ని వాళ్ళ కళ్ళని చూసామంటే మనకి ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. కొంతమంది అని చెప్పేసి వాళ్ళ కళ్ళని చూడగానే అమ్మో ఎంత ఘోరమైన అమ్మాయి, ఎంత ఘోరం చూస్తాం. సో ఇవన్నీ మనం ఏం చేస్తుందంటే మన యాక్టివిటీస్ కూడా ఏమైపోతుంది, మనకు తెలియకుండానే మన యాక్టివిటీస్కి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా మనల్ని తెలియకనే టెంప్టేషన్ తీసుకెళ్ళి ఆ విధంగా మనం ప్రవర్తించడానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి సీరియల్ చూడడం తప్ప రైట్ అని మనం బైబిల్ చెప్పట్లేదు, ఓకేనా. ఏం చెప్తాం, సరియా తప్ప, దాంట్లో ఏమీ లేవు. కానీ అవి ఏమైపోతుంది, మనల్ని ఒక పాపానికి తీసుకెళ్తుంది కనుక దాన్ని మనం ఆపాల్సిన వరంగా ఉంటున్నాం. కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు. యాక్టర్స్ వాళ్ళు చాలా సినిమా చూసినప్పుడే వాళ్ళు యాక్టింగ్ చేయగలుగుతారు, అంతే కదా. మనం యాక్టర్స్ కాదు కాబట్టి మనం చూసి ఏం ప్రయోజనం ఏం లేదు. కొంత స్పెషల్ కార్డింగ్ ఉంటుంది, కొందరికి స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్, క్రైస్తవ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్గా పుట్టగానే వాళ్ళు క్రైస్తవ పాటలు పాడగలిగారా? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? సినిమా నుంచే. వాళ్ళ మ్యూజిక్ ఇప్పుడు డైరెక్ట్గా మనం మంచి మ్యూజిక్స్తో పాటు వస్తున్నాయి, ఎట్లా వచ్చినాయి? అవన్నీ కూడా సినిమాలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేడంటే కొన్ని సాంగ్సే మనకు అది ఎట్లా ట్యూన్ చేయాలో తెలియదు, జేసుదాస్ లేడంటే కొన్ని ట్యూన్సే మనకు తెలియదు. సో ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు వాట్ ఈస్ మ్యూజిక్ అనేది. మనం డైరెక్ట్గా మనం పుట్టగానే మనం అట్లా రాలేదు. సో కాబట్టి కొంతమంది అట్లున్న వాళ్ళు కొద్దిగా అట్లా పోతారు, అది తప్పు బ్రదర్ మీరు ఇట్లా చేస్తున్నారు కదా అని. ఇదన్నీ మనం గ్రే ఏరియాస్. ఇవన్నీ కూడా ఒకరొకరు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో వాడుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమే తప్ప ఇక్కడ దాన్ని కట్ అండ్ రైట్గా బ్లాక్ అండ్ వైట్గా మనం దాన్ని మార్చకూడదు. కానీ దానికి బానిసత్వంగా మారుతున్నామంటే మాత్రము తప్పు అన్న ఒక సిద్ధాంతము బైబిల్ రాయబడింది. సో కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనా మెప్పైన ఉండనేలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. దట్స్ ఆల్. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ అండ్ జనరల్ ప్రిన్సిపల్. మనకేమి తెలియలేదన్నప్పుడు ఏదో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఏం చెప్తుంటే మెట్టుకు అంటే ఫైనల్గా నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే పౌలు చెప్తున్నారు, ఫైనల్గా నేను మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే సహోదరులారా, ఏ యోగ్యమైనది ఏది యోగ్యమైనదో మెప్పైనదో, ఏవి సత్యమైనవో ఏది సత్యమైనదో, ఏవి మాన్యమైనవో,
ఏవి మన్యమైనదో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకున్నాడు. దాని మీద జ్ఞానం ఉంచుకోవడం చెప్తున్నారు అన్నమాట. సో దట్స్ ఆల్ ద జనరల్ ప్రిన్సిపల్. ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇది ఓకే, ఇది ప్రైజ్ వర్తి, ఇది యోగ్యమైనది, ఇది అందరూ మంచిదని చెప్పగలుగుతారు అన్నప్పుడు అది ఏం చేయగలుగుతాం? ఎస్, మనము చేసుకోవచ్చు. లేదా దానికి ఒక పెద్దగా మనం ఏం చెప్పాల్సిన అవసరమో లేదు, కానీ దాంట్లో డీసెన్సీ ఉండాలి. సో దాంట్లో ప్రైస్ వర్తి, హానెస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలని చెప్తున్నాం సార్. దీస్ ఆర్ సమ్ జనరల్ ప్రిన్సిపల్స్ గ్రే ఏరియాస్లో, కానీ అదన్నింటినీ కూడా మనము ఒక రూల్గా మార్చకూడదు. ఇంకొకటి, నేను చేస్తున్న క్రియలు వేరే వారిని గౌరవించగలుగుతారా అంటే ఇట్స్ ఎస్టీమ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే నేను విల్ దిస్ యాక్టివిటీ బెనిఫిట్ అదర్స్ అంటారు. అంటే ఇతరులకు మేలు చేయడం మాత్రమే కాదు, వారిని ఏం చేయాలి, గౌరవిస్తుందా లేదా అని తెలుసుకోవాలి. సో గౌరవిస్తుందా లేదని ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీయులు 8వ అధ్యాయం 8 నుంచి 9, ఇది 4వ ప్రిన్సిపల్. 1 కొరింథీయులు 7, 8, 9. నా వలన వారికి మేలని పెళ్లి కాని వారితోనూ ఎదువరానితోనూ చెప్తున్నాను. అయితే మనసు నిలబడి 8-9 అదేనా? భోజనం మనకు ఎక్కువ లేదు. అయినను మీరు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వల్ల అలగినలకు అభ్యంతరం కలుగుతున్నారు. అంటే భోజనం గురించి ఇక్కడ చెప్తున్నాడు. భోజనం చేయడం తప్ప, భోజనం చేయడం తప్ప, భోజనం చేయడంలో తప్పేం లేదు. కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్ తినొచ్చు అని చెప్పేసి వెజిటేరియన్స్ బదులు చేసామంటే ఎలా ఉంటుంది? చాలా బాధపడతారు. కొంతమంది కాదు వెజిటేరియన్సే ముఖ్యమైన, వెజిటేరియన్సే తినాలంటే, వెజ్జే తినాలంటే అని మనం వ్యాఖ్యానము చేయకూడదు. సో ఈ విధంగా జనరల్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఏమంటుందంటే, ఇతరులు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను వెళ్ళాను, ఎప్పుడు కూడా మా ఆఫీస్లో వెళ్ళామంటే కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అప్పుడు ఒక అతను నా దగ్గర వెజిటేరియన్స్ కూర్చున్నాడు, పక్కా వెజిటేరియన్, ఆయన ఎప్పుడు కూడా ముట్టుకునేదే లేదు. ఏమన్నానంటే, సార్ నేను ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతానంటే, కాదు మీరు కూర్చోండి అని అంటారు. లేదా మన మీద తింటున్నప్పుడు వాళ్ళు ఫీల్ కాదు. సో వాళ్ళకి ఎస్టీమ్ ఇస్తున్నప్పుడు, ఒక గౌరవం ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, మనం ఎవరిని వాళ్ళకు తెలియపరుస్తుంది. నేను తిన ఆయనకేంటి, అది ఆయన ప్రాబ్లం అని మనం వెళ్ళడం కాదు. సో ఇతరుని గౌరవించే ఒక మనతత్వం మనది మనలో రావాలి. సో ఇది ఎస్టీమ్ చేయడం అనమాట. సో ఈ ఫుడ్ తినడంలో ప్రాబ్లం ఏం లేదు, అందరికీ స్వేచ్ఛ ఉంది, అంతే కదా. నాన్ వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఏం తినాలి, ఎవరితో తినాలి, వేరే వాళ్ళని గౌరవించే ఒక ప్రిన్సిపల్. అంటే ఫుడ్ గురించి మాత్రమే కాదు, వేరే వాళ్ళకి ఏమున్నాలి, విలువ ఇచ్చి మనము చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్లు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు 2 కార్లు ఒకే విధంగా వెళ్తారు. కొంచెం ఆపేసి ప్లీజ్ గో అంటే ఆయన పోతాడు, ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన పోవడం ఏంటి, ఆయన తప్ప ఏంటి, నా తప్ప, నేను కరెక్ట్గా పోతున్నా, ఆయన కరెక్ట్గా పోతున్నా. సో కాబట్టి ఎవరో ఒకరు మనము తగ్గించుకుంటున్నప్పుడు, వేరే వాళ్ళని గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోతారు, సో దే విల్ ఫీల్. ఒక 2-3 సార్లు అట్లా చేసినప్పుడు, ఓకే అతను పక్క వీధిలో ఉన్నాడు అనుకోండి, 2-3 సార్లు చేశాడంటే 3వ సారి మీరు ఇంటికి పిలిచిన ఆయన వస్తాడు, రాడా, వస్తాడు, ఓ ఈయన చాలా మంచివాడు అని చెప్పేసి హాయ్ అని చెప్పేసి. నేను నా దీంట్లో అట్లా జరిగింది అనమాట. ఇప్పుడు ఉన్న మా కాలనీలో సో కొన్నిసార్లు వస్తారనమాట, జస్ట్ ఐ స్టాప్ మై కార్, వచ్చారంటే ఆయన ఆగి వెళ్ళిపోయినంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఒకరోజు ఆయన హలో సార్ అని చెప్పేసి 2వ రోజు అన్నాడు అనమాట. సో ఆయన మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి మనం విలువిస్తున్నప్పుడు ఏమైపోతున్నాం, సో వీఆర్ గెయినింగ్ దమ్. సో వాళ్ళని క్రీస్తుని నడిపించడం కానీ ఏదో ఒక చాట్లో మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. సో దిస్ ఎస్టీమ్ ప్రిన్సిపల్, ఇదన్నీ బైబిల్ చెప్పలేదు. ఏం చెప్తుంది, అరే వాళ్ళకి నువ్వేమన్నా చెప్తుంది, నీ దాంట్లో నువ్వు ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం, కానీ మనం తగ్గించుకున్నామంటే మనకు చాలా ఇది ఉన్నాయి. సో ఇది తగ్గించే ప్రిన్సిపల్ బైబిల్లో చెప్తున్నమాట. సో అందరికీ యోగ్యమే, అన్ని కర్రీలు యోగ్యమే, ఆయన కరెక్టే, నేను కరెక్టే, కానీ నేను కొన్ని తగ్గించుకోవాలి. దట్స్ జనరల్. చాలా ఇష్యూలు ఉన్నాయి, మీకే తెలుసు ఇవన్నీ గురించి. సింపుల్ సార్. 5వ ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇవాంజలిజం ప్రిన్సిపల్ అంటారు. విల్ దిస్ యాక్టివిటీ ఫర్దర్ కాస్ ద గాస్పెల్. అంటే నేను చేస్తున్న కార్యముల ద్వారా సువార్తకు
ప్రయోజనంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. స్వార్థ అల్టిమేట్ మనము గోల్ ఏంటి అంటే స్వార్థ ప్రకటించడం, అంతే కదండి. సో స్వార్థ కొరకు ఈ క్రియ, నేను చేసిన క్రియ ప్రయోజనంగా ఉంటుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. 1 కొరింథీయులు 10:32-33. 5 నిమిషాలు ముగిస్తాను. 1 కొరింథీయులు 10:32-33. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘములకైనను అభ్యంతరం కలగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులను రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు ఎవరి మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు? గ్రీక్ దేశస్తుల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు. గ్రీక్ దేశస్తులు మోరలీ అంత రైట్ పీపుల్ కాదు. వాళ్ళ వర్షిప్ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళ మొరాలిటీ నీతి క్రియలు కానీ, వాళ్ళ మ్యారేజ్ విషయం కానీ, వాళ్ళ జీవితం కానీ ఏది కూడా వాళ్ళు అనుకున్నారు మా కల్చరే చాలా గొప్ప కల్చర్ అని. చెప్పాలంటే వాళ్ళ కల్చర్ చాలా ఇమ్మోరల్గా ఉన్న కల్చర్. అట్లాంటి కల్చర్ ఉన్న ఈ పౌలు ఏమన్నారంటే, నేను ఎవరికి అభ్యంతరము ఆశించలేదు. నేను యూదులంటే యూదులా ఉంటా, గ్రీకుస్తులు అంటే గ్రీక్ వాళ్ళనే ఉంటా, రోమన్స్ అంటే రోమలానే ఉంటా. అంటే నేను ఎవరేమైపోతున్నాను, నాలో ఉన్న స్వేచ్ఛ, నేను ఏం చేయాలనుకున్నాను నాకు ఇష్టానుసారంగా కాదు. వేరే వాళ్ళని కూడా నేను ఏం చేస్తున్నాను, గౌరవిస్తున్నాను. వేరే వాళ్ళ కూడా నేను మారిపోతున్నాను. నేను యూదులకు యూదుడు, పరిచయుడు పరిచయుడు, గ్రీకస్తులకు నేను గ్రీక్ వాడు, రోమిలకు నేను రోమిలు. అంటే పౌలు అన్నింటినీ వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఈయన రోమిలాగా జీవించాలండి, ఇక్కడ గ్రీక్ లాగా జీవిస్తున్నాడు అనే అవసరం లేదు. సో మనం ఇట్లానే జీవించవచ్చు. కానీ ఒకే ఒకటి మాత్రం ఉండాలి. ఏమి ఉండాలి? స్వార్థ ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు మన కల్చర్ ఉంటుంది. మన కల్చర్లో ఈ కల్చర్లో మనం పాటించిన ఏమైపోతుంది, పాటించలేకపోతే ఏమైపోతుంది. కొన్ని కల్చర్లో మనకి ఏం ప్రాబ్లమ్సే లేదు, కానీ అది హిందూ కల్చర్ అంటే మనం పాటించకూడదు అనేది మనం అనుకుంటాం. అదే పాటించినట్టు దాంట్లో ఏమీ లేదు, అక్కడ విగ్రహం లేదు, దాని గురించిన ఉద్దేశం కూడా లేదు అన్నప్పుడు జస్ట్ సింపుల్గా నేను చెయ్యనండి అని చెప్పేసి మనం ఏం చేస్తాం, అఫెన్స్ ఇస్తాం. అంటే వేరే వాళ్ళని మనం ఏం చేస్తాం, అఫెన్స్ అంటే ఏం చేస్తాం కదా, అఫెన్స్ అంటే అభ్యంతరపరచడం. సో అనవసరం. పౌలు ఏమన్నారు, అరే గ్రీక్ కల్చర్లా ఉండండి, నాకేం ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఏం తెలుసుకోవాలి, స్వార్థం ప్రకటించాలి. సో దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీటర్ ఏం చేశారంటే, నేను అన్యులు ఇంటికి వెళ్ళను, అన్యులతో నేను కలిసి భోజనం చెయ్యను. ఈయన మంచి క్రైస్తవుడే, కానీ ఒక చోట్ల ఏం చేశాడు, తిన్నాడు. పౌలు రావగానే ఏం చేశారు, నేనేమి వీళ్ళతో కలిసి భోజనం చేయలేదు, నేను చాలా పరిశుద్ధుని, నేను యూదుడు కాబట్టి నేను వీళ్ళతో కలిసి చేయనని చెప్పేసి ఒక యాక్షన్ చేశాడు. అప్పుడు పౌలు ఏమన్నారు, పీటర్ నువ్వు చేసినది మాయం, ఇది నువ్వు చేసి మాయమాడుతున్నావు, అంటే నువ్వు కాన్షియస్ బట్టి నువ్వు ఉండట్లేదు, అంతే కదా అని అన్నారు అన్నమాట. ఒకసారి మార్క్ గురించి తెలుసు. సో పౌలు, బర్నబాసు, మార్కు వీళ్ళు ముగ్గురు కలిసి మొదటి స్వార్థ ప్రయాణం చేశారు. దాంట్లో పౌలు అందరింటికి వెళ్ళగలిగారు, కానీ మార్క్కి ఏమో కొద్దిగా లోపల ప్రాబ్లం. ఎందుకంటే అన్యులు ఇంటికి వెళ్ళి తినడం అనేది ఒక యూదునికి చాలా బాధపడతాడు, చాలా బాధగా ఆయన చెయ్యడు. కాబట్టి మార్కు దేవుడు తెలుసుకున్నా కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళలేక వాళ్ళతో కలిసి భోజనం చేయకుండా పోయాడు. అప్పుడు పౌలు ఏమన్నారు తెలుసా, మార్కు నువ్వు రెండోసారి నువ్వు రావాల్సిన అవసరమో లేదు, నీ వల్ల చాలా మంది అభ్యంతర పడుతున్నారు, నువ్వు వాళ్ళ కల్చర్ నువ్వు కలిసిపోలేకపోతున్నావు, వాళ్ళతో కలిసి భోజనం చేయలేకపోతున్నావు, వాళ్ళతో కలిసి మాట్లాడలేకపోతున్నావు. అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా స్వార్థ ప్రకటిస్తావు అని చెప్పి పౌలు నో అని చెప్పారు అనమాట. అప్పుడు బర్నబాస్ కోపం వచ్చింది. అదే ఇట్లా నా కజిన్ బ్రదర్ని, నా కజిన్ ఇలా చేయగలుగుతావు అని చెప్పేసి వాళ్ళిద్దరికి గొడవ. సో అదేమి నడిచింది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, స్వార్థ కొరకు మనం ఏం చేయాలి, యూదులకు యూదులే, రోమిలకు రోమిలే, గ్రీకులే. సో ఇక్కడ ఏం ప్రిన్సిపల్ అంటే, సో ఇవాంజలిజం ప్రిన్సిపల్, నా యాక్టివిటీ వల్ల ఇతరులకు స్వార్థ ప్రకటింపబడుతుందా లేదా. అంటే స్వార్థకు ఒక రోజు కాదు ఇంకొక రోజు వాళ్ళు నేను తీసుకురాగలుగుతాను, వాళ్ళని అభ్యంతరం చేస్తాను అనేది మనం చాలా ముఖ్యం. చాలాసార్లు మనం అభ్యంతరం చేసేస్తాం. కాబట్టి కొంతమంది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ మన ఇంటికి కానీ వాళ్ళ దగ్గర రారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడు పూజలు నో. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ చేయండి, ఒక్కొక్కరు అదంటే వాళ్ళే ఏమంటారు, అరే మా ప్రవర్తన బాగాలేదండి అంటారు. అప్పుడు స్వార్థ ప్రకటించండి, చాలా ముఖ్యం. కొన్నిసార్లు నేను చెప్తున్నాను, మా ఇంటిలో కొన్ని సమస్యలు జరిగాయి. కొన్ని ఏం చేశారంటే, చాలా సమస్యలు జరిగాయి. హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళ స్వార్థ కొరకు నేను చాలా వరకు లోపలికి వెళ్ళాను.
కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఎప్పుడైనా స్వార్థ ప్రకటించగలుగుతారు. సో విన్నారు కూడా, చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫైట్ చేశాను. కొన్నిసార్లు ఏమైంది అంటే విగ్రహంకు నేను మెయిన్స్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేది, నా డబ్బు ఇవ్వను అన్నాను. వాళ్ళు ఏమో కంపల్సరీ ఇవ్వాలి, ఊరు ఉన్నావు కానీ కంపల్సరీ ఇవ్వాలి అన్నారు. నేను ఇవ్వను కానీ వేరే కార్యములకు ఇస్తానని చెప్పేసి కొన్ని డబ్బు ఇచ్చాను. సో కాబట్టి వాళ్ళు ఈ బ్రదర్ క్రైస్తవుడు కానీ మంచి క్రియలకు ఏదైనా చేస్తాడన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో కాబట్టి నేను కలిసి ఏమి చేయను మీ కొరకు అని చెప్పేసి ఉన్నప్పుడు ఏమైపోతుంది. సో దట్స్ రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విగ్రహంలో టెంపుల్ ఉంది మా ఊళ్ళో, అక్కడ కొన్ని వెసల్స్ కావాలి అన్నారు, బిగ్ వెసల్స్ ఫుడ్ తినడానికి. దేని కొరకు కుకింగ్? అది విగ్రహం ముందు కుక్ చేసి తినడానికి కొరకే, బ్యాంకు కోస్తారు తింటారు. సో ఫుడ్ తినడం ఏమైనా ప్రాబ్లం ఉందా? కొన్ని వెసల్స్ కొన్ని ఇచ్చినప్పుడు తినడంకేగా, ఇక్కడ వర్షిప్ కొరకు కాదు కదా మనం చేసేది. సో కొన్ని అలా ఈ బ్రదర్ వర్షిప్ చేయడు కానీ ఈయన ప్రేమిస్తున్నాడు వేరే విధంగా అని మనం ఏం చేసుకోవాలి? ఒక స్వార్థ కొరకు మనం ఎప్పుడు కూడా ఒక లూప్ ఉంచుకోవాలి, ఒక హోల్ పెట్టుకోవాలి. సో అది ఒక ప్రిన్సిపల్ అనమాట. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి అంటే నా క్రియల ద్వారా నా మనస్సాక్షికి ఎప్పుడైనా దెబ్బతింటుందా అని తెలుసుకోవాలి. సో బైబిల్ వచనాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మన క్రియ చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోలేదు అనుకోండి, అది మంచిగా ఉండొచ్చు, వేరే వాళ్ళకి మంచిగా ఉండొచ్చు, కానీ మన మనస్సాక్షి మాత్రం ఒప్పుకోలేదంటే అది నేను చేసుకోవాలి, ఆపుకోవాలి. సో మనస్సాక్షికి విరోధంగా ఏది చేసినా కూడా అది పాపం అని బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23. జస్ట్ ఒక లాస్ట్ ప్రిన్సిపల్ ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తాను. సో రోమిలకు రాసిన పత్రిక 14:23, విశ్వాసం లేకుండా చేసిన ఏ క్రియలు కూడా పాపమే అని చెప్తుంది అనమాట. అంటే మంచి క్రియలు ఉండొచ్చు కానీ మనం కాన్షియస్ అది విశ్వాసము కాదు కాబట్టి అది పాపమే రాయబడినది. సో ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ఫైనల్ ప్రిన్సిపల్ ఎగ్జాల్టేషన్ ప్రిన్సిపల్ అంటాం. అంటే విల్ దిస్ యాక్టివిటీ బ్రింగ్ గ్లోరీ టు గాడ్? నేను చేసిన క్రియల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా లేదా? ఇది లాస్ట్ పాయింట్. సో నేను చేస్తున్న క్రియల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా లేదా అన్నది పాయింట్. సో మనం అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఎందుకొరకు మనం క్రైస్తవుగా జీవించాలి? దేవుని స్వరూపము నాలో ఉండాలి, దేవుని గుణాదిశయం ఈ లోకంలో తెలియపరచాలి, ఆ దేవుని నామము నా ద్వారా బయలుపరచబడాలి, ప్రసిద్ధపరచబడాలి. ఆయన నామం దేవుడు అంటే ఈ విధంగా ఉండాలి అన్నది వాళ్ళు కూడా తెలియపరచాలి. సో మన గుణాదిశయం ద్వారా తెలియపరచాలి. సో కాబట్టి మనం ఏ క్రియలు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీయులకు 10:31 ఒకసారి చదవండి. మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. సో ఏది చేసినా అంటే భోజనం అనేది ఇక్కడ గ్రీక్ కల్చర్లో చెప్తున్న ఒక కల్చర్ అనమాట. టెంపుల్లో ఫుడ్ తింటున్నారా, అది తింటున్నారా, ఏది చేసినా కూడా ద పర్పస్. ఒకసారి ఏమంటున్నారంటే మీరు అక్కడ పోయి తినకండి అంటున్నారు, ఒకసారి ఏమో మీరు తిన్నా తప్పేమి లేదంటున్నారు, ఇంకొకసారి ఏమో ఒక అతను పిలిచినప్పుడు, ఇంటికి పిలిచినప్పుడు ఏమి అడగకుండా తినేసింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ సిచ్యువేషన్ బేస్డ్. ఇదన్నింటికి మనం ఒక రూల్ పెట్టేసి మనము చేయకూడదు. గ్రే ఏరియాస్లో బ్లాక్ అండ్ వైట్గా మనం మార్చకూడదు. ఆ మార్చినప్పుడు సంఘంలో ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతాయి. కొన్నిసార్లు బ్రదర్ చేశారు, కొన్నిసార్లు చేయలేదు అంటారు. సో గ్రే ఏరియాస్ అనేది ఎప్పుడైనా మారుతూనే ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మారుతాయి. కొన్నిసార్లు తినొచ్చు అంటారు, కొన్నిసార్లు తినకూడదు అంటారు, కొన్నిసార్లు పోవద్దు అంటారు, కొన్నిసార్లు పోవచ్చు అంటారు. సో ఇవన్నీ కూడా గ్రే సిచ్యువేషన్ బట్టి చేయాలంటారు. కాబట్టి ఏ క్రియలు చేసినా అది మంచి క్రియలు ఏ చేసినా అది మంచిగా ఉండొచ్చు, కానీ అది దేవుడి నామానికి మహిమ తీసుకురాలేదు అంటే, ఘనత తీసుకురాలేదు అంటే దాన్ని ఏం చేయాలి? ఆపేషన్. సో నేనేం తప్పు చేయలేదండి, ఇది తప్పు పని కాదండి అనేది పాయింట్ కాదు. ఈ పని వల్ల మంచి పని అయినా సరే దేవునికి మహిమ తీసుకొచ్చిందా లేదనేది పాయింట్. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్. ఏంటంటే మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాం, ఇట్లాంటి గ్రే ఏరియాస్ మనకు తెలియని, బైబిల్ డైరెక్ట్గా చెప్పలేని సిచ్యువేషన్స్లో ఏ విధంగా మనము ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాము బట్టే మన క్రైస్తవులు మనము దేవుని యందు ఎదిగి ఉన్నామా, దేవుని యందు బలపడుతున్నామా, నేను నిజమైన ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్గా ఉన్నానా లేదా అనేది మనకు ఈ ఏరియాని బట్టి తెలుస్తుంది అనమాట. సో మెచ్యూర్డ్ క్రిస్టియన్ ఏంటంటే నేను పరిశీలన చెప్పుకోవచ్చు, నేను 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, 2 సార్లు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ప్రేయర్ మీటింగ్ ఉన్నాను, బైబిల్ స్టడీలో ఉన్నాను, చర్చికి వస్తున్నాను, సమయానికి వస్తాను, అన్నీ ఉన్నాయి. ఇదన్నీ పెద్ద విషయం కాదు. బ్రదర్ చెప్తారు నేను అంటే కరెక్ట్ టైంకి వస్తున్నారని, కొంతమంది కరెక్ట్ టైంకి వస్తున్నారు, కొంతమంది అంత దూరం నుంచి వస్తున్నారు. ఇవన్నీ నేను క్రైస్తవులు చూపించడానికి కాదు. అని అలా చూసుకున్నామంటే నేను ఇంకా అందరికంటే చాలా ఘోరమైన పాపం. అంటే నేను బయట అందరికి చూపించడానికి కొరకు చేశాను, అది కాదు. సో ఎందుకొరకు నేను దేవుడి దగ్గరికి అంత కరెక్ట్గా రావాలి అనేది ముఖ్యం. సో దేవుడు ఇక్కడ ఉన్నారు,
దేవుడు వచ్చి ఆయన వెయిట్ చేసినప్పుడు నేను ఎలా వస్తాను లేట్గా? అంటే దేవుడి కంటే నేను గొప్పనా? ఓ గాడ్ యు వెయిట్, ఐ కమ్. ఇదే ప్రవర్తన. దేవుడు ఏమన్నా ప్రేమ ఉండాలి. సో ఏ రూల్ అయినా సరే దానికి వెనక ఏముండాలి? ప్రేమ ఉండాలి, భయం ఉండాలి. అన్నప్పుడు ఇవన్నీ రూల్స్ పనికి వస్తాయి. సో ఈ గ్రే ఏరియాస్లో కూడా, కూడిన ప్రాంతంలో కూడా మనం దేవుడిని ఏ విధంగా మనము దేవుని దృష్టి పెట్టుకుని ఒక కార్యం చేస్తున్నాం ఇదే చాలా ముఖ్యం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ యాక్షన్ తీసుకున్నామని బట్టి మనము మంచి క్రైస్తవులుగా లేదనేది తెలుస్తుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా ఉంటున్న కొరకు నేను చెప్పాను అనమాట. సో మీకు అర్థం